బ్రదర్ నమస్తే బ్రదర్. ఏం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తుంటాను అన్న. సాఫ్ట్వేర్. అంటే ఎప్పటి నుంచి మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 6 years ఇయర్స్ నుంచి ఉన్నారు. సో చదువుకున్న యువకుడిగా జాబ్ చేస్తా ఉన్నారు. ఎక్కడ చేస్తా ఉన్నారు? నేను ఇక్కడే ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తాను, విజయవాడలో. 6 ఇయర్స్ నుంచి దాంట్లోనే. అవును. ఓకే. సో మరి ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక యువకుడిగా మీ అభిప్రాయం? నాకైతే ఓకే, నాకైతే నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఇండియాలో ఎవరికైనా కానీ 3 అవసరం: కూడు, గుడ్డ, ఇల్లు. ఇల్లులు ఇచ్చాడు జగన్ అన్న, రిజిస్టర్డ్ ల్యాండ్లు, చిన్నపిల్లలకి భోజనాలు పెడుతున్నాడు స్కూల్లో, అందరికి యూనిఫామ్ ఇచ్చాడు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు. యూత్కి చిన్నపిల్లలకి కావాల్సింది ఎడ్యుకేషన్. ఆ 3 మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మన రాష్ట్రం విడిపోయి చాలా నష్టపోయాం. ఫస్ట్ 5 yearsలో చంద్రబాబు నాయుడు చేశాడు, కాదని చెప్పట్లేదు, కానీ ఆయన చెప్పింది 100, చేసింది 10. జగన్ 10 చెప్పాడు, 10 చేశాడు. నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ టైం కూడా ఎలక్షన్స్లో జగన్ మేనిఫెస్టో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒకవేళ చెప్తే 10 కానీ 5 కానీ 15 కానీ అవి చేస్తాడని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అంటే 10 హామీలు ఇచ్చి 10 హామీలు నెరవేర్చాలని మీరు చెప్తా ఉన్నారు. అదే ఈరోజు చాలామంది యువత చెప్తా ఉంది, నేను చెప్తా ఉన్నది కదా, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి 5 ఏళ్ళు అవుతుంది, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. అలాగే ఉద్యోగస్తులు, మా సిపిఎస్ వచ్చిన వారంలో రద్దు చేస్తూ ఉన్నాడు, 5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ రద్దు చేయలేదు. అలాగే మద్యపాన నిషేధం చేస్తూ అన్నాడు, 5 ఏళ్ళు అవుతా ఉంది, రేట్లు పెరిగినాయి, అలాగే ఈ బ్రాంచీలు పెరిగినాయి తప్ప ఈ రోజుకి మద్యపాన నిషేధం చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రాజధాని పూర్తి చేస్తూ అన్నాడు, రాజధాని మీద ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు, 3 రాజధానులు అని చెప్పి మొత్తం సర్వనాశనం చేసి, ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాటిలోని ఏం చేయలేదో వాటి మీద ఈరోజు యువత ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి. సో మరి మీరేమో అన్నీ బాగున్నాయి, అన్నీ చేశారని చెప్పి మ్యాక్సిమం చెప్పినాయి జగన్ కూడా చెప్పాడు. 100%లో 99% చేశానని చెప్పాడు జగన్. ఫస్ట్ థింగ్, మద్యపాన నిషేధము విడతలవాడిగా చేస్తా అని చెప్పాడు. డ్యూ టు ఫినాన్షియల్గా కానీ మ్యాక్సిమం అరిగొట్టాడు. ఇంతకుముందు ఎక్కువ ఉన్న బెల్ట్ షాప్ని తగ్గించాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరేమన్నారంటే జాబ్ క్యాలెండర్. రీసెంట్గా Group 1 అనౌన్స్ చేశాడు, అది అందరు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరినీ జాబ్స్ ఇచ్చాడు. లాస్ట్ మంత్ Group 2 క్యాలెండర్ రిలీజ్ చేశాడు. అట్లీస్ట్ 2 జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేశాడు స్టేట్ వైడ్. సెకండ్ థింగ్, వాలంటీర్స్, సచివాలయమ్స్, అట్లీస్ట్ 4 lakhs మెంబర్స్కి జాబ్స్ వచ్చినాయి. ఏదైనా ఇంతకుముందు సిబిఎన్ గవర్నమెంట్లో అవి కూడా లేవు. సో ఒకటి మీరు వాలంటీర్ని ఉద్యోగస్తులుగా కలుస్తా ఉన్నారు, ఫుల్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా వాళ్ళు కూడా, ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? అంటే వాళ్ళే చెప్తున్నారు కదా, వైసీపీ కార్యకర్తలే వాళ్ళు, మా వాళ్ళకి మేము ఇచ్చుకున్నాం చెప్పి విజయసాయి రెడ్డి స్వయంగా చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే అన్న, ఇనిషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇంటెన్షన్ ప్రతి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి జాబ్ రావాలని. వాళ్ళు అలాగే ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ పెట్టారు, పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందులో చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చేమో కానీ 90% మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చాయన్నది నేను అంటాను. సో అంటే మీరు చెప్తా ఉన్న జాబ్ క్యాలెండర్ Group 1 Group 2 అనేది 4 ఏళ్ళు చేసి మొన్న నెల రోజుల క్రితం, నెల కూడా అవ్వలేదు, గట్టిగా 20 days అవుతా ఉంది, Group 1 Group 2 సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అండ్ ఇప్పటికి ఎగ్జామ్స్ జరగాలి, ఫస్ట్ క్వాలిఫికేషన్ అవ్వాలి, మళ్ళీ టెస్ట్లు ఉంటాయి, ఫిజికల్ టెస్ట్లో అవన్నీ పాస్ అవ్వాలి. ఇవన్నీ జరగాలంటే 6 months to 1 year టైం పట్టిద్ది. మరి ఎలక్షన్ ముందు అది పెట్టడం వల్ల ఎలక్షన్లో ఓట్ల కోసం అనుకోకూడదంట. ఫస్ట్ మీరు చూడాల్సింది Group 1 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? జగన్ సీఎం అయిన తర్వాత వచ్చింది. 2 yearsలో క్లోజ్ చేశారు. 113 మెంబర్స్కి పోస్టులు ఇచ్చారు కదన్నా. 130 అంటే దాదాపు 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నాను. అది Group 1 రాసింది దాదాపు 10 లక్షల పైన అయితే, అందులో ఎలిజిబుల్ అన్నది 113 మంది చిల్లర ఎంతమంది. అది దాని తర్వాత Group 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2 monthsకి Group 2 నోటిఫికేషన్ ఇచ్చాడు. 900 పోస్టులు ఇప్పుడు ఇచ్చింది. ఇంకా అవ్వలేదు కదా, అవి ఇచ్చారు కదన్నా, అవుతాయి అన్న. కనీసము ఈ గవర్నమెంట్లో Group 1 అయిపోయి Group 2 నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంతకుముందు 5 yearsలో అది కూడా జరగలేదు కదా. అసెంబ్లీ సాక్షిగా 160,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చెప్పారు గత ప్రభుత్వంలో. మీరు అసలు రాలేదని చెప్పి మీరే అంటున్నారు. నేనేమంటానంటే, కనీసం చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు కదా,
దానికంటే ఇవి మేలు కదా, కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో అంటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఏదైతే వాలంటరీ ఉద్యోగాలు కానీ లేదా సచివాలయ ఉద్యోగాలు మాత్రం అవే ఉద్యోగాలు అంటే కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎక్కడ సార్? Group 1 ఇప్పుడు అయిపోయింది కదన్నా. 113 మందేనా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన యువత ఎలిజిబుల్ అయిన వాళ్ళు అంతమంది అన్న. నోటిఫికేషన్ ఉన్నారు కదా. ఇప్పుడు మిగిలిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు 10 900 మందికి ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు 10 లక్షల మంది రాశారని మీరే అన్నారు. కంపేరింగ్ టు ఇంత ముందుతో పోలిస్తే కనీసం ఇంత మంది కన్నా ఉద్యోగాలు వచ్చాయి కదా. నేను లెక్కల ప్రకారం 1,60,000 అని చెప్పి ఈ ప్రభుత్వం ఒప్పుకుంది కదా, గత ప్రభుత్వం వచ్చిన ఉద్యోగాలు. ఒప్పుకున్నదన్న. మరి ఇప్పుడు జగన్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి 100% జరగాలని లేదు. మాక్సిమం అతని ఎఫర్ట్స్ అతను పెడుతున్నాడు. సో అంటే మీ ప్రకారం చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? డెవలప్మెంట్ వచ్చేసి స్కూల్స్, ఎడ్యుకేషను, తర్వాత సిటీ, మీరు రాజధాని కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయి. రోడ్స్ అంటారా 50-50 అని చెప్తాను. 100% అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే లేదన్న, మీరు రాష్ట్రం మొత్తం తిరిగారా? మొత్తం తిరుగుతాం కదా. నాకు అలా అయితే 20% చేస్తుంటారు లోకల్ నాయకులు. 20% 30% జరిగింది, యాక్సెప్టెడ్. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. రోడ్ డెవలప్మెంట్ అంతో ఇంతో జరిగింది, పూర్తిగా జరగలేదంటే నేను చెప్పను.